గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ పేరు తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితం. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నికార్సైన బీజేపీ నేత ఆయన. కార్పొరేటర్గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షనేతగా ఎదిగే వరకు కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు 2009లో జరిగిన ఎన్నికల్లో మంగళ హాట్ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా గెలుపొందారు. టీడీపీ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం బీజేపీకి చేరింది. 2014 ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్ గౌడ్ పై 50,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరవేశారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం మీద గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా రాజ్ సింగ్ రికార్డ్ సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న సమయంలోనే మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ యువతను తన వైపు మలుచుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. 2010 నుంచి ప్రతి సంవత్సరం ఆయన శ్రీరామ్ శోభయాత్రలు నిర్వహిస్తున్నారు. క్రమేణా ఈ యాత్ర నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో ఆయన పేరు మార్మోగిపోయింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అప్సర్ ధూల్పేటలోని గంగాబౌలిలో 150 అడుగుల ఎత్తైన కొండపై 51 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రాజ్ సింగ్ ఏర్పాటు చేశారు. దానికి ఆకాశపురి హనుమాన్ దేవాలయం అని పేరు పెట్టారు. అక్కడే గోశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే గోవులను తరలిస్తున్నారనే సమాచారం అందుతుందో వెంటనే అక్కడికి చేరుకొని ఆ తరలింపును అడ్డుకునేవారు. ఆ సందర్భాల్లోనూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గోవుల ఆక్రమణ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యేగా బాగా పేరు తెచ్చుకున్నారు. 20 సంవత్సరాల కాలంలో ఆయనపై 101 కేసులతో పాటు 18 మత విద్వేషపరమైన కేసులున్నాయంటే ఆయన ఎంతటి వివాదాస్పద వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన మతపరమైన వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచి షోకాజ్ నోటీసులను ఎదుర్కొన్న కరుడుగట్టిన హిందుత్వవాది రాజా సింగ్ ఎంఐఎం పార్టీని, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని నేరుగా విమర్శిస్తూ ఎదురు నిలిచిన నికార్సైన హిందూ లీడర్ రాజా సింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి ఆయనపై 43 క్రిమినల్ కేసులున్నాయి. ఇటీవలే చాలా వరకు కేసులు వీగిపోయాయి. రాజా సింగ్ కుటుంబం తొలుత కార్వాన్ అమ్లాపూర్లో నివసించేది. అక్కడ ఆయన ప్రాణాలకు ముప్పుందంటూ నిఘా వర్గాలు హెచ్చరించడంతో తన నివాసాన్ని మంగళ హాట్ కి మార్చారు. తొలుత అప్పర్ ధూల్పేటలోని దిలావర్ గంజ్ లో అద్దెకు దిగారు. కొన్నాళ్ల క్రితం ధూల్పేటలోని జాలీ హనుమాన్ దేవాలయం సమీపంలోని ఆరాంఘర్ కాలనీలో సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. రాజా సింగ్ పై టపాచా బుత్ర పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆయన నివాసం మంగళ హాట్ కి మారడంతో 2010లో రౌడీ షీట్ ని ఇక్కడి స్టేషన్ కి బదిలీ చేశారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే అదంతా పక్కనే పెడితే ప్రస్తుతం కూడా రాజా సింగ్ బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలంగాణ బీజేపీలో సంచలనమయ్యింది. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పార్టీ కార్యాలయంలో స్వయంగా అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పదవికి తాను కూడా నామినేషన్ వేస్తానని 2 రోజుల క్రితమే ప్రకటించిన రాజా సింగ్ ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అయితే తనకు మద్దతిచ్చే వారిని పదవిలో ఉంటారా, సస్పెండ్ చేయాలా అంటూ కొందరు బెదిరించారని, తద్వారా నామినేషన్ వేయకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించారు. రాజీనామా అనంతరం రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారం తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేందుకు 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిద్ధమయ్యారని, 3 సంతకాలు చేశారని తెలిపారు. బెదిరింపుల కారణంగా మిగిలిన వారు సంతకాలు చేయలేదని చెప్పారు. ఎంతో మంది అర్హులైన నాయకులు ఉన్న రామచందర్ రావును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలనుకోవడం క్యాడర్ ను నిరాశకు గురి చేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నా రావద్దని కోరుకునే కొంతమంది పెద్దలు పార్టీలో జమ అయ్యారు. ఆ ఆకాంక్ష వారికే లేనప్పుడు మేమెంత కష్టపడ్డా లాభం లేదు. అందుకే అయ్యా మీకో దండం, మీ పార్టీకో దండమని చెప్పానని రాజా సింగ్ వివరించడం చర్చనీయాంశమైంది.